ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీశైలేశిత్యాది ప్రణతోస్మి నిత్యం. పితామహస్యాపి పితామహాయ ప్రాచేతసాదేశఫలప్రదాయ శ్రీభాష్యకారోత్తమదేశికాయ శ్రీశైలపూర్ణాయ నమో నమస్తాత్. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. గోష్పదీకృతవారాసిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాల రత్నం వందే నిలాత్మజం. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మన. చరితం రఘునాథస్య శతకోటిప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అస్మద్గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరామాయణ ప్రవచనావళి కార్యక్రమానికి స్వాగతం. నిన్నటి రోజున మనం శ్రీరామాయణం యొక్క వైభవాన్ని తెలుసుకొని శ్రీరామనామం యొక్క వైభవాన్ని అనుభవిస్తూ ఉన్నాం. రామ అంటే అర్థం ఆనంద స్వరూపుడు అని. ఈ రామ అనే శబ్దం ఉపనిషత్తుల్లో ప్రతిపాదింపబడినటువంటి ఒక నామం. ఈ నామాన్ని పెట్టింది వశిష్ఠ మహర్షి వారు. రామ అనే నామాన్ని వశిష్ఠుల వారు ఎలా పెట్టారో తెలుసా అనుకుంటూ అష్టాక్షరీ మహామంత్రంలోంచి అంటే ఓం నమో నారాయణాయ దీనిలోంచి రా తీసుకున్నారని, పంచాక్షరిలో నుంచి మా తీసుకున్నారని అని. అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఒకసారి ఆలోచించండి. రామహలో రా తీసుకున్నారు అంటే అష్టాక్షరిలోంచి బాగానే ఉంది. మరి పంచాక్షరిలో మా పదం ఎక్కడుంది? నమః పదంలో ఉంది. నమః పదం అందరికీ ఉంది కదండి. అన్ని దేవతల నామాలో నమః పదం ఉంది. ఆఖరికి క్షుద్రదేవతల నామంలో కూడా ఉంది. శాకిన్యే నమః, ఢాకిన్యే నమః, వాటిలో కూడా నమః పదంలో మా ఉంది. మరి అక్కడి నుంచి మహా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అనొచ్చునా? అది కాదు. ఈ పేరు పెట్టింది వశిష్ఠుల వారు. వేదవేత్త, మహానుభావుడు, ఒక్క మాట చేత క్షత్రియుణ్ణి బ్రాహ్మణుడిగా చేసినటువంటి మహానుభావుడు వశిష్ఠుల వారు. అలాంటి వాడు ఒక దగ్గర నుంచి ఒక అక్షరం, ఇంకొక దగ్గర నుంచి ఇంకొక అక్షరం అలా పెడతాడండి పేరు. రామ అంటే ఆనంద స్వరూపుడు అని అర్థం. ఆనందవల్లి అని మనకు ఉపనిషత్తుల్లో ఉంటుంది. రమతే ఇది రామ, ఆనందించువాడు. రమయతీతి రామ, రమయతి ఇది రామ. ఎవరు శ్రీరాముణ్ణి ఆశ్రయిస్తారో వాళ్ళందరినీ కూడా ఆనందింపజేయువాడు అని అర్థం. రమంతే అస్మిన్ యోగినః ఇది రామ. యోగులు కూడా ఎవరి యందు రమిస్తారో, యోగులు కూడా ఎవరిని తలుచుకొని ఆనందిస్తారో అతనికి రామ అని పేరు. చూడండి, మహర్షులందరూ కూడా అడవుల్లో తపస్సు చేసుకుంటూ ఉంటారు. చెట్టు నుంచి కింద పడినటువంటి ఫలాన్ని మాత్రమే భుజిస్తారు. ఒకవేళ ఆ రోజు ఏమీ పడకపోతే వాయు భక్షణం, కేవలం గాలిని పీల్చి మరి మాత్రమే జీవనాన్ని సాగిస్తారు. అటువంటి వారికి ఏ కోరికలు ఉండవు. కానీ రామ అని పేరు తలుచుకుంటే చాలు, గొప్ప ఆనందంతో మునిగిపోతూ ఉంటారు. ఆహా, రాముడిని ఒక్కసారి ఆలింగనం చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది వారికి. అగో అంత గొప్ప తత్వం అది. అది అంటే ఒక జీవాత్మ పరమాత్మ తత్వం అండి. ఇంకా కొద్దిగా ముందుకెళ్తే రామో రమయతాం శ్రేష్ఠ, ఆనందింపజేయువారిలో శ్రేష్టమైన వాడు శ్రీరాముడు. అందుకనే పరమశివుడు కూడా ఎప్పుడు శ్రీరామనామాన్ని జపిస్తూ ఉంటాడు. మనకు విష్ణు సహస్రనామంలో వస్తుంది. ఉత్తర పీఠికలో పార్వతీదేవి ఒక ప్రశ్న అడుగుతుంది, ఓ స్వామి, కలియుగంలో అంతా బిజీ కదా పండితులు కూడా, మరి గొప్పవైనటువంటి ఈ 1000 నామాలని చెప్పడానికి సమయం ఉంటుందో ఉండదో, సూక్ష్మంగా ఏదైనా మార్గం ఉందా అండి అని ప్రశ్న వేస్తుంది పార్వతీదేవి.
అప్పుడు పరమశివుడు చెప్తాడు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓ దేవి, ఓ అందమైన ముఖము గల ఓ పార్వతి విను. శ్రీరామ 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 అని 3 సార్లు రామనామాన్ని చెప్తే ఆ 1000 నామాలకి సమానం అని చెప్తారు. సంస్కృతంలో ఒక ప్రక్రియ ఉందండి. అక్షరాలకు ఒక నెంబర్లు ఇచ్చే ఒక ప్రక్రియ. యా రా లా వ, వీటిలో రా అనేది 2వ అక్షరం. అలాగే ఎక్క చాట తాప అని వర్గాలు ఉన్నాయి. ప వర్గంలో ప ఫ బ భ మ, మా అనేది 5వ అక్షరం. రా 2వ అక్షరం, మా 5వ అక్షరం. రామ అంటే 2 5, వీటిని గుణించాలి. 2 × 5 10, మళ్ళీ రామ, మళ్ళీ 2 × 5, మళ్ళీ రామ 2 × 5, 2 × 5 10, మళ్ళీ రామ అంటే 10 × 10 100, మళ్ళీ రామ అంటే 100 × 10 1000. కాబట్టి అగో ఇది శ్రీరామ 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 అంటే చాలు, ఆ 1000 నామాలకు సమానం. అంటే ఇప్పుడు కుదరనప్పుడు, దీని అర్థం విష్ణు సహస్రనామాన్ని పక్కన పెట్టేయండి, శ్రీరామ శ్రీరామ అనుకుంటూ కూర్చున్న అర్థం కాదు. విష్ణు సహస్రనామాన్ని చేయాలి. కుదరని పక్షంలో ఎప్పుడైనా శ్రీరామాన్ని 3 సార్లు అనుకుంటే చాలు అని పరమశివుడు చెప్పాడు. అది రామనామ వైభవం. అంతేకాదండి, తెలుసో తెలియకో ఎలా మీరు ఆ రామనామాన్ని ఉచ్చరించిన గొప్ప ఫలాన్ని ఇస్తుంది. దీనికి ఒక కథను చెప్తారు మన పెద్దలు. పురాతన కాలంలో పేరు మోసిన ఒక ముఠ వాళ్ళందరూ ఏం చేస్తుండేవారు అంటే, ఈ అడవి మార్గంలో వచ్చే వాళ్ళందరినీ దోచుకుంటూ ఉండేవారు. అలాగే పట్టణాల్లో పడి ఆ ఇళ్లలో పడి దొంగతనం చేస్తూ ఉండేవారు. అలా కొంతకాలం తర్వాత ఈ ముఠా గురించి ఎవరో చూశారు, అన్ని చోట్ల ప్రకటన వేశారు, ఇలాంటి వాళ్ళు తిరుగుతున్నారు జాగ్రత్త అని. అప్పుడు ఈ దొంగలందరికీ అధినేత అయినటువంటి ఒకడు అందరినీ సమావేశం చేశాడు, ఒక కాన్ఫరెన్స్ పెట్టాడు. పెట్టి, హే దొంగలారా, మన గురించి అందరికీ తెలిసిపోతుంది, అన్ని చోట్ల మన ఫోటోలు వస్తున్నాయి, బస్టాండ్ అన్ని చోట్ల పెడుతున్నారు, మనం జాగ్రత్తగా ఉండాలి, నేను చెప్పే మాట జాగ్రత్తగా వినండి అన్నాడు. అయ్యా ప్రభువు చెప్పండి అని ఈ దొంగలంతా అన్నారు. అప్పుడు ఈయన ఈ దొంగలకు నాయకుడైనటువంటి వాడు అంటున్నాడు, వనేచ రామ వసుచాహ రామ నదీంస్తరామ నా భయం స్మరామ. అందరూ వినండి, మన గురించి పల్లెల్లో పట్టణాల్లో తెలిసింది కాబట్టి మనందరం వనేచ రామ, వనాల్లో సంచరిద్దాం, వనాల్లో సంచరిద్దాం అంటే అడవుల్లో సంచరిద్దాం. అడవుల్లో ఉండి మాటు వేసి చక్కగా అదో పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళేవాళ్ళు, అలాగే దారిలో వెళుతుండేవాళ్ళు, సంపత్తుని వెళ్ళేవాళ్ళు, వాళ్ళందరినీ అడ్డగిద్దాం. వసుచాహ రామ, అందరినీ అడ్డగించి వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర సంపదలు తీసుకుందాం, దోచుకుందాం. ఆ క్రమంలో అంటే అడవులతో వెళుతున్న క్రమంలో ఒకవేళ మధ్యలో నదులు అడ్డం వచ్చాయనుకోండి, నదీంస్తరామ, నదుల్ని కూడా మనం దాటివేద్దాం. నా భయం స్మరామ, ఎవరి గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు, చక్కగా వెళ్ళి దొంగతనం చేద్దాం అన్నారు. ఇగో వీళ్ళకు కూడా మోక్షం వచ్చిందండి అన్నారు. ఏమంటే దొంగతనం చేస్తే మోక్షం వస్తుందా? అది కాదు అక్కడ అర్థం. ఈ మాటల్లో ఏముందండి, చరామహ వెళ్ళి తిరుగుదాము, స్మరామహ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. అక్కడ రామహ అనే పదం ఉందండి. ఇప్పుడు వనేచ రామ అంటే వనంలో సంచరిద్దాము అని అర్థం, కానీ వనేచ రామ అక్కడ రామ అనే పదార్థం ఉంది కదా. నదీంస్తరామ వసుచాహ రామ, సంపదను దోచుకుందాం, హరామ దోచుకోవడం, పక్కన పెడితే రామ, రామ అనే పదార్థం ఒక అర్థం వస్తుంది కదా. ఇలా చెప్పినా కూడా తరిస్తారు అంటే భక్తి శ్రద్ధలతోని మనం రామనామాన్ని ఉచ్చరిస్తే ఇంకెంత గొప్ప ఫలం అండి. అందుకే రామదాస్ అన్నారు, రామ రామయని నోట రవ్వంతసేపైన నియమము తప్పక మంచి నీతితో పల్కని వాడు మత్తుడు మూఢ చిత్తుడు. రామ రామ అని రవ్వంతసేపైనా, రవ్వంతసేపైనా అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అని అర్థం అండి. రామ ఎంత టైం పడుతుందండి మనకి? 1 సెకండ్ కన్నా తక్కువ భాగమే పడుతుంది. అలా అంత తక్కువ సమయం కూడా రామనామం చెప్పనివాడు మత్తుడు మూఢచిత్తుడు. మన్ననతో పిన్న పెద్దల కన్నుల కానకను భాగ్యమున్నదని గర్వమున అన్నము పెట్టని వాడు హీనుడు దుసంధానుడు.
నాకు ఐశ్వర్యం ఉంది, ధనం ఉంది అని ఇంటికి వచ్చిన వాడికి అన్నం పెట్టని వాడు హీనుడు అన్నాడు. ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో, ఈ కీర్తనలో రామదాస్ గారు అంటే, అయ్యా ఎన్నో ధర్మాల్ని చెప్పేటువంటి గొప్ప గ్రంథం శ్రీరామాయణ గ్రంథం, ఎన్నో పాపాలని తీసేటువంటి ఒక నామము శ్రీరామనామము. ఆ రామనామాన్ని పలకండి, రాముడి గురించి తెలుసుకోండి అన్నారు. శ్రీరామ నీ నామమెంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. మనకు రుచి అంటే టేస్ట్ అంటే తెలుసు, అంతకన్నా ఎక్కువ తెలియదు మనకి. రామ అన్నాం, నా నోట్లో ఏమీ తీయగా అవ్వలేదండి అంటారు వెంటనే. రుచి అంటే అర్థం ఏంటంటే దేని గురించి తెలుసుకుంటే ఇంకా ఇంకా తెలుసుకోవాలి తెలుసుకోవాలి అనే ఒక అభిలాష కలుగుతుంది, దానికి రుచి అని పేరు. రాముడి గురించి తెలుసుకుంటే ఇంకా 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 తెలుసుకోవాలి అనిపిస్తుంది. ఆ రుచి పెంచుకోండి. ఓ రామా నీ నామం ఎంతో రుచిరా. రాముడి గురించి తెలుసుకుంటే కదండి ఆ రుచి మనకు కలిగేది. మరి రాముడి గురించి తెలుసుకోవాలంటే ఏది ప్రమాణం, ఏం తెలుపుతుంది? శ్రీరామాయణం అనే గ్రంథమే మనకు తెలుపుతుంది. ఇంత గొప్ప నామం, అందుకే దీన్ని తారక నామము అన్నారు. తరింపచేయునది, మన దుఃఖాల్ని పోగొట్టి మనల్ని తరింపజేసేది, మనకు మోక్షాన్ని ఇచ్చేది రామనామము, తారక నామము అన్నారు. ఇంత గొప్ప నామాన్ని ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి అర్థాన్ని ప్రతిబింబించేలాగా వశిష్ఠ మహర్షి పెట్టాడు, కానీ అక్కడి నుంచి ఒక అక్షరాన్ని ఇక్కడి నుంచి ఒక అక్షరాన్ని అరువు తెచ్చుకొని పేరు పెట్టలేదు. అలాంటి వాటిని మీరు విశ్వసించవద్దు. ఇది రామనామం యొక్క గొప్పతనం సూక్ష్మంగా. ఇకపోతే మనందరికీ తెలుసు రాముడు ఎలా అవతరించాడు అని. దశరథ చక్రవర్తికి 60,000 సంవత్సరాలు, 353 మంది భార్యలు, కానీ సంతానం లేదు. ఇందులో 3 పట్టమహిషులండి. పట్టమహిషులు అంటే చక్రవర్తితో పాటుగా సింహాసనం మీద కూర్చునే అర్హత కలిగిన వారు 3. మిగతా వారందరూ కూడా భోగపత్నులు. ఆయా కాలంలో రాజులకు బహుభార్యతత్వం ఉండేది, అది పక్కన పెడదాం. మరి ఇంతమంది ఉన్నా కూడా సంతానం కలగలేదు. అప్పుడు మంత్రుల యొక్క సూచన మేరకు పుత్రకామేష్టి యాగం చేస్తే యజ్ఞపురుషుడు పాయసాన్ని ఇస్తే ఆ పాయసాన్ని 3 భార్యలకు పంచాడు. ప్రతి చోట మనకు శ్రీరామాయణంలో ధర్మం 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 కనపడుతుందండి. అంటే పాయసం వచ్చింది, 3 భార్యలు ఉన్నారు, ఎలా పంచాలి? పెద్ద భార్య 50% కదండి, కౌసల్యాదేవికి 50% పంచాడు. 50% పోతే 50%, మిగిలిందంతా ఇంకొక 50%, దానిలో సగం 25% దాన్ని రెండవ భార్య అయినటువంటి సుమిత్రకి ఇచ్చాడు. మిగిలిన 25%లో మళ్ళీ 2 భాగాలు చేశాడు, 12.5%. ఆ 12.5%ని కైకేయికి ఇచ్చాడు. ఇంకెంత మిగిలిందండి? 12.5 ఇంకా మిగిలింది. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే పెద్ద భార్యకు సింహభాగం ఉండాలి, ఆ తర్వాత భార్యకు ఎక్కువ ఉండాలి, ఆ తర్వాత భార్యకు తక్కువ ఉండాలి. ఇప్పుడు కౌసల్యాదేవికి 50% ఇచ్చాడు, సుమిత్ర 25%, 12.5 కైకేయి. సో మిగిలిన 12.5ని కూడా సుమిత్రకి ఇచ్చాడు. అప్పుడు సుమిత్రకి 37.5% భాగం వచ్చింది. అంటే కౌసల్య కన్నా తక్కువ, చిన్న భార్య కైకేయి కన్నా ఎక్కువ. అలా ధర్మబద్ధంగా పంచాడు. 2 సార్లు పాయసాన్ని పుచ్చుకుంది కాబట్టి ఈ 2 కొడుకులు సుమిత్రకు. మొదటగా పాయసాన్ని పుచ్చుకుంది ఎవరు? కౌసల్యమాత, కౌసల్య గర్భం నుండి శ్రీరాముడు. ఆ తర్వాత పాయసాన్ని కైకేయి తాగింది కాబట్టి భరతుడు. మన వరుస క్రమం చూసుకుంటే శ్రీరాముడు, తర్వాత భరతుడు, ఆ తర్వాత సుమిత్ర గర్భంలోంచి లక్ష్మణ శత్రుఘ్నులు పుట్టారు. ఇది క్రమం. ఇలా పుత్రకామేష్టి తర్వాత పాయసాన్ని స్వీకరించి మళ్ళీ ఒక సందేహం ఇక్కడ, అంటే పాయసం తాగితే పిల్లలు పుడతారా అండి? ఇప్పుడు అలాంటప్పుడు ఎన్ని ఫెర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి, వీళ్ళందరూ ఎందుకు కష్టపడుతున్నారు? హాయిగా పాయసం పుచ్చేసుకోవచ్చు కదా. అది కాదు ఇక్కడ అర్థం. యజ్ఞయాగాదులు చేసి ఆ ప్రసాదంగా మనం తీసుకున్నప్పుడు సంతానాన్ని కలిగించడానికి ఏ పాపం అడ్డుపడుతుందో, శరీరంలోని ఏ భాగాన్ని అవి బాధిస్తున్నాయో ఆ పాయసాన్ని స్వీకరించడం వల్ల అది తొలగిపోతుంది అని మీరు గమనించాలి. అంతే తప్ప పాయసాన్ని స్వీకరిస్తే పిల్లలు పుడతారంటే పెళ్ళే అక్కర్లేదు కదండి. అది ధర్మ సూక్ష్మం ఇక్కడ.
ప్రతి దాంట్లో కొన్ని ధర్మ సూక్ష్మాలు ఉంటాయి, దాన్ని తెలుసుకొని మనం ఆచరించాలి. అందుకే చెప్తారు శ్రీరామాయణంలో ఈ శ్రీరామ అవతరణ ఘట్టము, అలాగే ఇంకా కొన్ని 2 సర్గలు దానికి ప్రత్యామ్నాయంగా చేస్తూ ఆ 4 సర్గల్ని మనం పాలన చేస్తే చక్కటి సంతానం మనకు కలుగుతుంది అని. సంతానం లేని వాళ్లకు ఇది ఒక చక్కటి రెమెడీ అండి. ఉమా సంహితలో చెప్పినటువంటి విషయం అన్నమాట. అందుకనే శ్రీరామాయణాన్ని కల్పవృక్షం అన్నారు. ఇలా అవతరించారు. ఇప్పుడు శ్రీరాముడి తత్వం ఏమిటి, అలాగే లక్ష్మణస్వామి, భరతుడు, శత్రుఘ్నుడు నలుగురుగా ఎందుకు అవతరించాడు, ఇది కూడా మనకు తెలుసు. రావణాసుడి యొక్క బాధల్ని భరించలేక దశరథ చక్రవర్తి యజ్ఞం చేస్తూ ఉన్నప్పుడు ఆ హవిస్సుని అంటే యజ్ఞంలో సమర్పించే భాగాన్ని స్వీకరించడం కొరకు దేవతలందరూ వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళు వాళ్ళ బాధలను చెప్పుకుంటూ ఉన్నారు, ఇలా ఇలా చేస్తున్నాడు రావణాసురుడు అని కదా. వాయువు చాలా వేగంతో వీయడానికి అవకాశం లేదు. రావణాసురుడు ఎలా చెప్తే అలా వీయాలి. అగ్ని కూడా లంకలో ఇష్టం వచ్చినట్టు వెళ్ళడానికి లేదు. అక్కడ చమత్కారంగా చెప్తారు మన ఆచార్యులు, లంకలో వాళ్ళ స్టవ్లకి సిమ్ము హై ఉండదట. ఎందుకు, ఎంతవరకు కావాలో అంతవరకే అగ్ని మండాలి, ఎక్కువ తక్కువ మండడానికి వీలు లేదు. కాబట్టి ఆ స్టవ్లకి సిమ్ము హై ఉండదు అని చెప్తారు. వాయువు కూడా అంతే, అందరినీ బాధిస్తున్నాడు. ఈ బాధల నుంచి బయటపడటం ఎలా, వీళ్ళందరికీ అసలు ఎందుకు ఇలా జరిగింది ఇదంతా అంటే వీళ్ళందరూ వరాలు ఇవ్వటం వల్ల, ఆ చతుర్ముఖ బ్రహ్మ, మహేశ్వరుడు వీళ్ళంతా వరాలు ఇవ్వటం వల్ల వాడు పేటరేగిపోతున్నాడు. దాని ద్వారా పాపం వీళ్ళందరూ కూడా సమస్యల్లో ఉండి మనల్ని కాపాడేవారు ఎవరు అన్నప్పుడు చతుర్భుజుడు, పీతాంబరధారి అయి, శంఖచక్రధారి అయి శ్రీ మహావిష్ణువు వాళ్ళ మధ్యలో దర్శనమిస్తాడు. ఇచ్చినప్పుడు ప్రార్థిస్తారు, అప్పుడు ఓ శ్రీమన్నారాయణ కాపాడు అని. ఏం పర్వాలేదు, ఈ చక్రవర్తి యజ్ఞం చేస్తున్నాడు, నా అంశలతో నలుగురుగా ఉద్భవించి నేను రావణాసుడిని సంహరిస్తాను అని అభయం ఇస్తాడు. వీళ్ళందరూ సంతోషిస్తారు. మళ్ళీ ఇక్కడ ఒక చిన్న సందేహం, దశరథ చక్రవర్తి యజ్ఞం చేస్తే హవిస్సులు పుచ్చుకోవడానికి దేవతలందరూ వచ్చారా? అవునండి, ఈ యుగం వేరు, ఆ యుగం వేరు. ఒక్కొక్క యుగంలో మనుషుల యొక్క ఆయుర్దాయం ఎక్కువ కదండి. కృతయుగంలో చాలా ఎక్కువ, 1,00,000 సంవత్సరాలు బతికేవారు. త్రేతాయుగంలో 80,000 90,000 బతికేవారు. ద్వాపరయుగంలో 200 300 బతికేవారు. కలియుగంలో మనకు వేదం చెప్పింది 100 సంవత్సరాలని మాత్రమే. అంతవరకు జీవించే వాళ్ళు చాలా తక్కువ మంది అనుకోండి, ఇక్కడ ప్రమాణం 100. మరి ఆ కాలంలో ఉన్నటువంటి ఆ నిష్ఠ, ఆ యజ్ఞ యాగాదులు 1 సంవత్సరం పాటు, కొన్ని 100 సంవత్సరాల పాటు నడుస్తూ ఉండేవి. దశరథ చక్రవర్తి యజ్ఞం చేస్తే దేవతలందరూ హవిస్సు తీసుకోవడానికి వచ్చారు. మహానుభావుడైనటువంటి ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి తపస్శాలి, భాగ్యవంతుడు అయినటువంటి దశరథ చక్రవర్తి యజ్ఞం చేస్తుంటే దేవతలు వచ్చి హవిస్సులు తీసుకున్నారు అనటంలో ఆశ్చర్యం ఉందండి, ఆశ్చర్యం లేదు. అలా హవిస్సులు తీసుకున్న సందర్భంలో శ్రీమన్నారాయణుడు వాళ్ళకి అభయం ఇస్తాడు. అలా ఆయన అంశాలుగా నలుగురుగా అవతరిస్తారు. ఏం ఒక్కడొస్తే సరిపోతుంది కదండి, రాముడిగా జన్మించి రావణాసుడిని సంహారం చేస్తే సరిపోతుంది కదా అంటే అలా కాదండి. పరమాత్మ అవతారంలో రహస్యం ఉంది. ఈ రహస్యాన్ని మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేశాడు. ఏమిటది అంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మంచి వాళ్ళను రక్షించుట కొరకు, ఎలాగో వచ్చాం కాబట్టి దుష్టుల్ని సంహరించడం కొరకు. ఈ 2 మాత్రం ప్రయోజనం కాదండి, దీనికి మించిన ప్రయోజనం ఒకటి ఉంది. ఏమిటది అంటే ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని స్థాపించుట కొరకు. ఇది ముఖ్యం, అవతారంలో ఇది చాలా ముఖ్యం. కాబట్టి దీని కొరకు అవతారం చేశాడు. ఇలా రావాలని ఎందుకు కోరుకోవాలండి దేవతలు అంటే వాడికి అనేక వరాలు ఉన్నాయి. దేవతల చేత మృగాల చేత సంహరింపబడకూడదు అని ఒక 2 వాడు ఒమిట్ చేశాడు, మానవులు అలాగే వానరులు. కాబట్టి మానవుడిగా జన్మించాలని ప్రార్థిస్తే ప్రార్థించాడు. రాముడి ద్వారా సామాన్య ధర్మము, లక్ష్మణుడి ద్వారా శేషత్వ ధర్మము, భరతుడి ద్వారా పారతంత్ర్యము, శత్రుఘ్నుడి ద్వారా భాగవత శేషత్వము అనే ధర్మాలని ప్రకాశింపడం చేయడం కొరకు ఆ శ్రీమన్నారాయణుడు 4 రూపాలను తీసుకున్నాడు. ఇలా 4 ధర్మాలని మనకు తెలియజేయడం కోసం ఆ శ్రీమన్నారాయణుడు నలుగురుగా అవతరించాడు. ఏమిటండి శ్రీరాముడిగా సామాన్య ధర్మము అంటే ముఖ్యంగా
పెద్దలు చెప్పిన మాట వినవలెను. పితృవాక్ పరిపాలన. అంతేకాదు గురువులు, ఆచార్యులు వారు చెప్పిన మాట మనం వినాలి. దీన్ని ఉపదేశం చేయలేదు శ్రీరాముడు, మనందరం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఆచరించి చూపించాడు శ్రీరామచంద్రుడు. తన తండ్రి మాటను జవదాటలేదు. తన ఆచార్యుడు అయినటువంటి విశ్వామిత్రుడి యొక్క మాటను కూడా జవదాటలేదు. ఇలా పెద్దలు చెప్పిన మాటను దాటకుండా ప్రవర్తించటం సామాన్య ధర్మం. అంతేకాదండి ఇంకా ఎన్నో ఒక ధర్మాలు. భ్రాతృధర్మం, ఒక తమ్ముడితో ఎలా ఉండాలి, భార్యతో ఎలా ఉండాలి, ప్రజలతో ఎలా ఉండాలి, రాజధర్మం, ఎన్నెన్నో విషయాల్ని మనకున్న సమయంలో ఇవన్నీ చెప్పుకోలేం, కానీ ఎన్నెన్నో ధర్మాల్ని మనకు సుస్పష్టంగా తెలియజేశాడు శ్రీరామచంద్రమూర్తి తన ఆచరణ ద్వారా. అందుకే చూడండి, రామరాజ్యం కావాలి అని కోరుకుంటాం ఎవరైనా కూడా. రాజా అంటే అర్థం ఏంటండి? రంజనాత్ రాజా అని అర్థం. రంజింపచేయువాడు అంటే తన ప్రజలను ఆనందింపచేయువాడు, వాడే రాజు అనబడతాడు. తన ధర్మము తప్పకుండా, ధర్మం నుంచి డ్రిఫ్ట్ అవ్వకుండా అనుక్షణం పరితపించాడు శ్రీరామచంద్రుడు. దాని కొరకు తన వ్యక్తిత్వ జీవితాన్ని కూడా పక్కన పెట్టేశాడు. ఆఖరికి గర్భవతిగా ఉన్నటువంటి తన భార్యను కూడా అడవులకు పంపడానికి వెనుకాడలేదు. దీన్ని చాలామంది తప్పుగా చూపిస్తారు, కానీ అది చాలా తప్పు. అనేక ధర్మాల్లో దీని వైయక్తిక ధర్మము అని అంటారు. దాసుడి యొక్క తాతగారు మరియు ఆచార్యులు వైకుంఠవాసులు శ్రీమాన్ ఉభయవేదాంత కందాడే రామానుజాచార్య స్వామి వారు దీన్ని అద్భుతంగా వివరిస్తారు. అనేక ధర్మాల్లో ఇది వైయక్తిక ధర్మము అనబడుతుంది. ఇది వ్యక్తిగతం, రాముడి యొక్క వ్యక్తిగతం. అంటే పరిపాలన చేసేటువంటి వాడు మచ్చ ఉన్నవాడు పరిపాలన చేయకూడదు, అర్హుడు కాదు. అలా ప్రజలు ఒకవేళ ఏదైనా విషయంలో అనుకుంటే తన వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేయడానికి వెనకాడలేదు శ్రీరామచంద్రమూర్తి. ఇది మనం గ్రహించాలి తప్ప వేరే ఏదో వాదనలోకి వెళ్ళకూడదు. ఇది ధర్మాన్ని అనుష్ఠించడం అంటే. అందుకే రామో రాజ్యం ఉపాసిత్వా అని వాల్మీకి మహర్షి పదప్రయోగం. శ్రీరాముడు రాజ్యాన్ని ఉపాసన చేశాడు. ఉపాసన చేయడం అంటే పూజించడం అని అర్థం. మనం దేవతలను ఉపాసన చేస్తాం, అలాగే రాజ్యాన్ని ఉపాసించాడు శ్రీరామచంద్రమూర్తి. అంటే దాని అర్థం ఒక దేవతని ఎలా ఆరాధిస్తామో, ఇలా ఒక భక్తి శ్రద్ధలతోనో ప్రీతిగా మనం కొలుస్తామో అలా రాజ్యాన్ని పరిపాలించాడు. రాజ్యం అంటే ఏంటండి? ప్రజలే కదా. ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు దుఃఖపడకుండా, కష్టపడకుండా, అందరూ ఆనందంగా ఉండేట్టుగా, 4 వర్ణాల వారు సుఖంగా ఉన్నట్టుగా ఎవరెవరు ఏ ధర్మాల్ని పాటించాలి, ఆ ధర్మాలన్నింటినీ కూడా చక్కగా కాపాడినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. తన ధర్మాన్ని కాపాడుకున్నాడు, తన జనుల యొక్క ధర్మాన్ని కూడా కాపాడాడు. ఇది సామాన్య ధర్మము అంటే. మిగతా కొన్ని విశేషాలని మనం తర్వాత కార్యక్రమంలో మనం చూద్దాం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. శ్రీ రఘునందన పరబ్రహ్మణే నమః. జయ శ్రీమన్నారాయణ. స్వస్తి. అనేక మంగళాశాసనాలు.